వివరంగా మిత్రులు శ్రీనివాస్ యాదవ్ గారు సుదీర్ఘంగా అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు అందరం కూడా మల్కాజిగిరి నియోజకవర్గానికి రావడం జరిగింది. కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మొన్న జరిగినటువంటి దుర్ఘటనలో ఇబ్బందులు పడ్డటువంటి మిత్రులను పరామర్శించాలి, వారికి భరోసా కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇది హెచ్చరిక, విజ్ఞప్తి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యకర్త కానీ, ఏ బీసీ నాయకుల మీద ఎవరు ఎక్కడ ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడినా ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందనేటువంటి హెచ్చరిక చేస్తాం. ఇవాళ మల్కాజిగిరి నియోజకవర్గంలో కొందరు వ్యక్తులు రాజ్యాంగేతర శక్తులుగా మారి రోడ్ల మీద, బస్తీళ్లలో స్వైర విహారం చేసి ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతంలో అశాంతి సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది ఏమాత్రం ప్రజాస్వామ్యంలో వాంఛనీయ పరిణామం కాదు. దీనికి కారణం యథా రాజా తదా మిగతా వాళ్ళంతా. ఇవాళ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎటువంటి దుర్మార్గాలకు, ఎటువంటి బాధ్యత రాహిత్యానికి, ఎటువంటి దిగజారుడుతనానికి నిదర్శనంగా మారిండో ఆ పరంపర కింది స్థాయి వరకు కాంగ్రెస్ నాయకులు కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది సమాజం సమర్థించదు. ఇదే పరిష్కార మార్గంగా ఎంచుకుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా చూస్తూ ఊరుకోదనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మళ్ళీ అవసరమైతే ఎన్ని సందర్భాల్లోనైనా కూడా ఇక్కడికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, పోలీస్ స్టేషన్లు మేమందరం ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు కొందరం 30-40 సంవత్సరాలుగా శాశ్వతంగా కంటిన్యూస్ రాజకీయాల్లో ఉన్నాం. ఏ రోజు కూడా పోలీస్ స్టేషన్లు పార్టీల ఆఫీసుల్లాగా పనిచేసినటువంటి పాపాన పోలేదు. ఇవాళ పోలీస్ స్టేషన్లో నేరస్తులకు కుర్చీలు ఇస్తా ఉన్నారు. అన్యాయం జరిగి పోలీస్ స్టేషన్ తలుపు తట్టినటువంటి వాళ్ళను నిలబెడతా ఉన్నారు. వాళ్ళ దరఖాస్తులు కూడా తీసుకున్నటువంటి అమానుష పరిస్థితి కొనసాగుతున్నారు. కాబట్టి ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడాల్సినటువంటి ప్రభుత్వం పోలీస్ స్టేషన్లు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయి. కాబట్టి సమాజంలో రేకెత్తేటువంటి అశాంతికి కూడా పాలక వర్గాలే బాధ్యత వహించాల్సి ఉంటుందనేటువంటి విషయాన్ని మరొక్కసారి గుర్తు చేస్తూ, ఈ కేసుల సందర్భంగా అక్రమ కేసులు పెట్టిన వాళ్ళను ఆ కేసులు ఉపసంహరించుకోవాలి. ఎస్సీ ఎస్టీ కేసుల మీద అమాయకులను ముందు పెట్టి వాళ్లకు మాయమాటలు చెప్పి వాళ్ళను రెచ్చగొట్టి ఎదుటి వాళ్ళ మీద ఇటువంటి నీచమైనటువంటి చర్యలకు పాల్పడడం అనేది ఆ పార్టీకి ఒక ఆనవాయితీగా మారింది. ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో సందర్భాన్ని బట్టి ఎప్పటికప్పుడు మేము ఖండించడమే కాకుండా ప్రజాక్షేత్రంలో కూడా చర్చ పెట్టి ఇటువంటి నీచ రాజకీయాలకు చరమగీతం పాడేందుకు మేము మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం.